ట్రంప్ కడుపు మంట 50% టారిఫ్లు వెనకాల ఉన్నది అదేదో వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం లేదా రష్యాని కంట్రోల్ చేయడం కోసం కాదు. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఎక్కువ కొంటున్న చైనాను వదిలేశాడు. భారత విషయంలో ఆయన మంట ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ని పిలిచాయి మీరే యుద్ధం చేయడానికి వెళ్ళేదన్నాడు. అట్లాగే సార్ భలేవారు మీరు చెప్పారు కదా మేము చెయ్యం అని చెప్పారు. యుద్ధం చేసుకోవచ్చు కానీ ఆయన ఎదురుగుండా మాత్రం విధేయత ప్రకటించాలి. అట్లాగే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే రష్యానికి యాకేశాడు, రైట్ మీరు ఎట్లాంటి ఏం చేయడానికి వెళ్ళదు భలేవారే, అట్లాగే మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాంలే అంది. రష్యా అంత పెద్దదే అంది కాబట్టి భారతదేశం కూడా అట్లాగే అంటది అనుకున్నాడు. అయితే భారత ఆత్మని మర్చిపోయాడు. కాశ్మీర్ విషయంలో ఆడెళ్ళి భోజనం చేసినటువంటి ఆసిఫ్ మునీర్ వెళ్ళి ట్రంప్ని కెలికాడు, నువ్వు జోక్యం చేసుకుంటే పరిష్కారం అయిపోతుందని. ట్రంప్ వెంటనే కాశ్మీర్ విషయంలో నేను పరిష్కరిస్తాను అన్నాడు. నీకు అవసరం లేదు, నీకు ఆ సంబంధం లేదు అబ్బాయి, నీ పని నువ్వు చేసుకుని నీ దేశ వ్యవహారాలు నువ్వు చూసుకో, మాకేమక్కర్లేదని చెప్పాడు నరేంద్ర మోడీ. దాని మీద మాట్లాడదాం రమ్మనమన్నాడు అమెరికాకి. అవతల దేశంలో బ్రెజిల్లో ఉన్నటువంటి సందర్భంలో నాకు వేరే పని ఉందిలే, నీతో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి వచ్చేసాడు మోడీ. ఎందుకు అక్కడ ఆ రోజున ఆసిఫ్ మునీర్ ఉన్నాడు. ఆసిఫ్ మునీరును మోడీని ఎదురు కూర్చోబెట్టి మాట్లాడదామన్నది ట్రంప్ అతి తెలివితేటలు. అంటే వాడి చేతిలో అందరూ బానిసల్లాగా కనబడుతున్నారు ట్రంప్ అనేవాడికి. నరేంద్ర మోడీ పని చూసుకోమని వచ్చేసాడు. అది మండింది. పదే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అని చెప్తుంటే భారత్ ఎండార్స్ చేయట్లేదు, పైగా మా యుద్ధాన్ని ఎవడో ఆపలేదు మేమే ఆపామని చెప్పేసింది భారతదేశం. అది మండుతోంది అడిగి. అంటే వయసు చపల చిత్తంతో ఉన్నటువంటి మనిషికి తను ఏం చెప్తే అది ఓకే అనాల. అహంకారం పెరిగిపోయింది, అగ్రరాజ్య బలుపు పెరిగింది. ఆ బలుపు అతని మెదడులో బలుపులాగా మారింది. ఆ బలుపు ఆ పొగరుతో ఏం మాట్లాడినా పడుండటానికి రష్యాలాగా లేకపోతే కనుక ఉక్రెయిన్ లాగా లేకపోతే కనుక ఇజ్రాయెల్ లాగా తమ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఇక్కడ కుదరదు. బికాజ్ ఇది బహుళ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అట్లా చేస్తే అసమర్థపు నాయకుడి కింద చూస్తారు. అందుకని నరేంద్ర మోడీ అసలు అతని యాటిట్యూడు ట్రంప్ కంటే పెద్ద యాటిట్యూడ్, నువ్వేది మమ్మల్ని బీకేది అనేటటువంటి యాటిట్యూడ్. కాబట్టి ట్రంప్ని పట్టించుకోవట్లేదు. 4 సార్లు ఫోన్ చేసినా కూడా ట్రంప్ ఫోన్ ఎత్తంది. అందుకే ఏ విషయంలోనైనా సరే బతిన్లాడాలి, భారతదేశం బతిన్లాడాలి అన్నది అమెరికా ధోరణి. అందుకు భారతదేశం సిద్ధంగా లేదు, ఆత్మాభిమానంతో ఉంది. ఆత్మాభిమానం ఉండటం అనేది అధికార పక్షాలకి అంగీకారయోగ్యం కాదు. అదే ఇప్పుడు ట్రంప్ కడుపు మంట అన్నటువంటి విషయాన్ని తాజాగా వాళ్ళకి సంబంధించిన నిపుణులే చెప్తున్నారు. రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు అన్ని దేశాలతో గిలికజ్జాలతో తంపులు మారిగా ప్రపంచానికే పెనుబెడదగా తయారయ్యాడు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్ సంధి కుదిర్చే ప్రయత్నాలు నిర్ద్వందంగా తిరస్కరించిందన్న కోపంతోనే ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకారం, ఇగో ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశం పైన లేని విధంగా భారత్పై తాజాగా ఏకంగా 50% సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే అంటూ అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీన్ ఇచ్చినటువంటి ప్రకటన ఇప్పుడు ట్రంప్ బుద్ధిని బయటపెడుతోంది.